సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతుం. నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. యేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మా అంత్యము నీవే. యేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మా అంతము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతుం. నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. కురిపించుటే నీ ఆశయం. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, నిన్ను నన్ను కలుగజేసినటువంటి ఆ యేసునాథుడు నీ కొరకై నా కొరకై సిలువలో తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి నీ కొరకై నా కొరకై రక్షణ అనే భాగ్యాన్ని ప్రసాదించి మనము సైతాను యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొనకుండా దేవుని ప్రేమలో నింపబడాలని, దేవుని తిరిగి చేరాలని, ఆయన యొక్క ఆనందములో మనం ఓలలాడాలని ఆ యేసురాజు మన కొరకై విశ్వాసం అనేటువంటి వరాన్ని ప్రసాదించాడు. ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం, ఆ దేవునికి వందనాలు చెల్లించుదాం. ఈ విశ్వాసం అనే వరాన్ని మనం పెంపొందించుకోవడానికి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ దివ్యవాణి టీవీ ద్వారా, ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అదేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. కరోనా సమయంలో కూడా తన బిడ్డలమనటి మనము ఆత్మీయ ఆహారం పొందకుండా ఉండకూడదని మన కొరకై ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా ఎన్నో రకాలుగా దేవుని యొక్క వాక్య పరిచర్య, దివ్యబలి పూజలు, దివ్య సప్రసాద ఆరాధనలు, జపమాలలు, బైబిల్కి సంబంధించిన విషయాలు, స్త్రీ సభకు సంబంధించిన మర్మాలు, విశ్వాస పరమ రహస్యాలు మనందరికీ ప్రకటిస్తూనే ఉన్నాడు ఆ యేసునాథుడు. మన మీద ఆ ప్రభువుకు ఉన్నటువంటి అపారమైన ప్రేమ. ప్రియ బిడ్డ, నీవిప్పుడు ఆ యేసయ్య సన్నిధిలో ఉన్నావు. ఆ దేవుడు గత కాలమంతా మనల్ని కాచినందుకు గాను దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, 103వ కీర్తనలో 1వ వచనము నుండి, ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, నాలోని సమస్త శక్తులారా
ఆయన పవిత్ర నామమును సన్నుతించుము. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములను వేనిని మరువకుము అంటున్నాడు. ప్రియ బిడ్డ, ఆ ప్రేమామయుడైనటువంటి, ఆ కనికర సంపన్నుడైనటువంటి, ఆ వరప్రదాత అయినటువంటి, ఆశీర్వాదాలను పరంపరగా మనపై కుమ్మరించేటువంటి ఆ యేసయ్య సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా ఆ ప్రభువుకు స్తోత్రాలు చెల్లించుదాం, ఆ ప్రభువుకు వందనాలు చెల్లించుదాం. ప్రియ బిడ్డలారా, స్తుతి ప్రార్థన సర్వశక్తిమంతమైనటువంటి ప్రార్థన. స్తుతి ప్రార్థన దేవుడు ఇష్టపడేటువంటి ప్రార్థన. దేవుడు స్తుతులు అనే సింహాసనం మీద కూర్చునేటువంటి వాడు. ప్రియ బిడ్డ, నీకేదైనా అవసరం ఉందా? నీకేదైనా కావాలా? అనారోగ్యంతో ఉన్నావా? ఆపదలలో ఉన్నావా? పౌలు గారు అంటారు, నువ్వు దేని గురించి చింతించు మాకు. నీకేమి కావాలి ఏనో దేవుని అడుగు. కానీ ఆ విధంగా అడిగేటప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి అడుగు అని పలుకుతున్నాడు. ముందుగా ఆ దేవుడు మన జీవితంలో చేసినటువంటి సకల మేలులకు గాను ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం, యేసయ్యకు వందనాలు చెల్లించుదాం. మరి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా ఎంతో మందికి మేలులు చేసినందుకు గాను ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుదాం. ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ కూడా మీ 2 చేతులను చాచి ఆ యేసయ్య వైపు చాచి ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అందరూ నా తర్వాత చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం. జీవజలమా వందనం, జీవజలమా వందనం, జీవజలమా స్తోత్రం, జీవజలమా స్తోత్రం. కరుణామయుడా వందనం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం. దయామయుడా వందనం, దయామయుడా వందనం, దయామయుడా స్తోత్రం, దయామయుడా స్తోత్రం. ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం. మమ్ము దీవించువాడా వందనం, మమ్ము దీవించువాడా మమ్ము వందనం, దీవించువాడా స్తోత్రం, మమ్ము దీవించువాడా స్తోత్రం. మమ్ము స్వస్థపరచువాడా వందనం, మమ్ము స్వస్థపరచువాడా వందనం, మమ్ము స్వస్థపరచువాడా స్తోత్రం. మమ్ము స్వస్థపరచువాడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రేమగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు, ఈ పరిశుద్ధ గడియలో మమ్మందరిని కూడా ప్రభు నీ సన్నిధికి చేర్చినందుకు గాను, నీ శక్తివంతమైన నీ మహిమ కలిగినటువంటి నీ సాన్నిధ్యంలోనికి మమ్మల్ని చేర్చుకున్నందుకు గాను మీకు స్తోత్రాలు, వందనాలు. కోడి తన పిల్లలను తన రెక్కల మాటున భద్రపరుచుకున్నట్లుగా నేను నా బిడ్డలను భద్రపరుచుకుంటానన్నావు. నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. గడిచిన కాలమంతా కూడా మీరు మా జీవితాలలో ప్రభు చేసినటువంటి సకలమైన మేలులకు గాను మీకు వందనాలు యేసురాజా. మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదం, మీ కృప లేకుండా మేము బ్రతకలేమయ్యా. మా జీవితాలు ప్రభు ముందుకు సాగలేవు. ముఖ్యంగా నా తండ్రి, గడిచినట్టు 5 సంవత్సరాల నుండి కూడా ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా ప్రభువా ఎన్నో మేలులను ప్రభువా మా తెలుగు రాష్ట్రాల ప్రజలకి, విశ్వాసులకి అందించినందుకు గాను ఎన్నో దీవెనలు ప్రభువా ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా
ఈ దివ్యవాణి టీవీ ద్వారా ప్రసాదించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. రానున్న కాలంలో కూడా ప్రభువా మా జీవితాలని, మా సర్వస్వాన్ని ఇదిగో ఈ దివ్యవాణి ఛానల్ ప్రభువా నీ పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి. నడిపించు నాయన, నడిపించు తండ్రి. ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా ప్రభు మా విశ్వాసాన్ని వికాసింప చేయండి ప్రభువా. మా విశ్వాసాన్ని పెంపొందింప చేయండి ప్రభువా. ఇంకా ఎక్కువగా ఇంకా ఎంతో మంది ప్రభువా ఈ ఛానల్ ద్వారా, ఈ దివ్యవాణి ద్వారా నిన్ను తెలుసుకొని, నీ ప్రేమను పొందుకొని, నీ ఆనందంలో నీ యొక్క దీవెనలు, నీ కృపలు పొందుకునేట్లుగా మమ్మల్ని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది విశ్వప్రసాద ఆరాధనలో ప్రత్యేకంగా కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ నుండి దివ్యవాణి టీవీని మనందరి కూడా అనుగ్రహించిన దేవాది దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేవుడు మరింతగా ఈ దివ్యవాణి ద్వారా ఎంతోమంది ప్రజలకి రక్షణ దీవెనలు ప్రసాదించమని జోసెఫ్ కెనడీ, నిర్మల, అంతోని, స్నేహిత్, హిమవర్షిణి వీరందరూ కూడా ఎంతో ఉదారంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వారికి తలంపులను దీవించమని, ఆ దివ్య సప్రసాదనాథుడు వాళ్ళని ఆశీర్వదించమని ఈ ఆరాధనలో పాల్గొంటూ మనందరి కోసం కూడా వేడుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. విశ్వాసంలో మనం ఎదగాలి అంటే మనకి ఏం కావాలి? అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి 2 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి యేసు ఈ విధముగా బోధింపనారంభించను. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయను. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచెయ్యను. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచ్చో ఫలింపచాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఎలయన నేను లేక మీరు ఏమీయు చేయజాలరు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం విశ్వాసంలో ఎదగాలి అంటే మనం ఏం చెయ్యాలి? అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మనం ఆయనతో ఉండాలి. ఆయనతో ఉండకపోతే ఈ విశ్వాసం ఎదగదు. ఆయన యందు ఉండాలి, ఆయనతో ఉండాలి. ఆయనతో ఉండకుండా నా విశ్వాసం వెదగాలి అంటే సాధ్యపడేది కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది, నీ విశ్వాసంలో ఎదగాలి అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబం విశ్వాసంలో బలపడాలి అంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపు. ఈ రోజున దేవుడు మనకి ఆ గొప్ప దీవెన, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ప్రసాదించాడు ఆయన సన్నిధిలో ఉండడానికి. ప్రియులారా, నేను ఒక గురువుగా నేను మీకు అందరికి ఇచ్చే చిన్న సాక్ష్యాన్ని ఎవరు మర్చిపోకండి. నేను కొన్నిసార్లు దేవుని యొక్క సువార్తను బోధించడానికి దూర ప్రాంతానికి వెళుతుంటాను. కొన్నిసార్లు తిరిగి వచ్చేసరికి రాత్రి లేట్ అవుతుంది. ఇది నేను మీతో పంచుకునే చిన్న సాక్ష్యంగా స్వీకరించండి. ఎప్పుడైతే నేను రాత్రి వరకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాను కదా, అలసిపోయాను కదా,
ఏం కాదులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే, ఈరోజు నేను నా ధ్యానాన్ని చేయకపోతే మారలే, నా ప్రార్థన చేయకపోతే మారలే, నేను దాన్ని స్కిప్ చేయవచ్చు, దాన్ని వదిలిపెట్టవచ్చు అనుకుంటాను. ఆ దినాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా, నా జీవితం ఒక గురువుగా కూడా కుంటుపడుతుంది. శాంతి ఉండదు, సమాధానం ఉండదండి. ఇది నేను వ్యక్తిగతంగా మీతో పంచుకునేటువంటి అనుభవం ప్రియులారా. ఏ రోజుల్లోనైతే నేను దేవుడి సేవ చేస్తున్నా కదా, దేవుని పనిలో బిజీగా ఉంటున్నా కదా అని చెప్పి ఆయన సన్నిధిలో ఉండటాన్ని నేను సాకుగా చూపించే పనిని ఆయన సన్నిధిలో ఉండకుండా ఉంటాను, ఆ రోజుల్లో బిడ్డలారా నా జీవితంలో నేను అనుభవించేది శాంతి ఉండదు, సమాధానం, ఏదో ఒక చికాకు, ఏదో ఒక కష్టాలు, ఏదో ఒక తలంపులో విషయంలో ఏదో ఒక చికాకులు నాలో వచ్చి పడుతూ ఉంటాయి. నేను అర్థం చేసుకున్నటువంటిది ఒక గురువుగా, నీ జీవితంలో నువ్వు ఉద్యోగరీత్యా కావచ్చుగాక, నీ పనుల విషయంలో ఎంత సతమతమవుతున్నా కానీ ఆయన సన్నిధిలో ఉండు. నీ విశ్వాసం వికసించాలి అంటే, ఆ విశ్వాసం ఫలాలు అందించాలి అంటే ఆయన సన్నిధి ఒక్కటే మనకి దీవెన బిడ్డలారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, దయ్యాలు పట్టినటువంటి వారు ఎంతోమంది ఆయన వద్దకు తీసుకొని వచ్చినటువంటి వారు రక్షణ పొందారు. ఆయన వద్దకు తీసుకొని వచ్చినటువంటి వారు స్వస్థత పొందుకున్నారు. ప్రభు అంటున్నాడు, ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించుతున్నాం, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు శాంతినిస్తానంటున్నాడు. మీకు శాంతినిస్తా, సమాధానాన్నిస్తా, ఆశీర్వాదాన్ని ఇస్తా, దీవెననిస్తా. కానీ మీరు చేయాల్సిందల్లా ఏమిటి అంటే నా సన్నిధికి రండి. అది ఆయన పెట్టుకున్న షరతు. ఆ షరతుని ఎవడు కూడా తీసేయలేడండి. ఆయన చెప్పేది ఏంటంటే మీరు నా దగ్గరకు వస్తే నేను అప్పుడు దీవిస్తాను. ప్రభు అనలేదు కదండి, మీరు నా దగ్గరికి రాకపోయినా పర్లేదు నేను మిమ్మల్ని దీవిస్తానని. ప్రభు ఏమన్నాడు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను, అప్పుడు నేను మీకు శాంతినిస్తాను అంటున్నాడు. యోహాను సువార్తలో ఈరోజు మనం చదువుకున్న చిన్న వాక్యముల ప్రియులారా ప్రభు ఏమంటున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించునని పలికి చివరిలో పలికిన ఆ మాట చాలా ముఖ్యమండి. నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు అని ఆ పరమ పరిశుద్ధుడైనటువంటి ఆ దివ్య సప్రసాద ప్రభు అంటున్నాడు. ఈ రోజున ప్రభువుకు మన జీవితాలను సమర్పించుకుందాం. బిడ్డ, నీ జీవితంలో అశాంతి అలజడి ఉందా? నీ జీవితంలో శాంతి సమాధానం లేదా? అనారోగ్యం అనేటువంటిది పట్టి పీడిస్తూ ఉందా? అప్పుల బాధ అనేటువంటి పట్టి పీడిస్తూ ఉందా? ఆత్మీయంగా ఎదుగుదల లేదా? ఆత్మీయమైనటువంటి జీవితంలో నువ్వు ఎదగలేకపోతున్నావా? నీ జీవితంలో ఎంతగా ప్రార్థన చేస్తున్నాను అనుకున్నా కానీ నీ కుటుంబం అనేటువంటి దేవుని సన్నిధికి రాలేకపోతుందా? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. అయ్యా, నేను నీ సన్నిధిలో ఉన్నా. నీ జీవితంలో ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి శ్రమ ఉన్నా ఇదే సమయం ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ ప్రభు సన్నిధిలో ఉంచుకుందాం, ఆ ప్రభు సన్నిధిలో ఉంచుదాం. నేను పనిచేస్తున్నటువంటి విజయవాడ మిత్రాసనం తాళప్రోలు విచారణలో ఒక స్కూలు ఉంది. కొన్ని రోజుల క్రితం ఒక పిల్లవాడు ఏదో ఆడుకుంటున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ అండి, మనందరి యొక్క విశ్వాసానికి చక్కని గొప్ప ఉదాహరణ. ఒక పిల్లవాడు ఏదో ఆడుకుంటున్నాడు. నేను వెళ్ళి అడిగారు, ఏంట్రా ఏం చేస్తున్నావు అన్నాను. ఫాదర్ గారండి, ఇది అయస్కాంతం ముక్కండి అని చెప్పాడు. ఇది ఇనప ముక్కండి అని చెప్పాడు. ఏం చేస్తున్నావు అన్నాను. హీఈస్ రబ్బింగ్ వన్ అగెయిన్స్ట్ ది అదర్. ఇలా రుద్దుతా ఉన్నాడు. ఎందుకు అలా చేస్తున్నావంటే ఆ కుర్రవాడు చెప్పినట్టు, చిన్న పిల్లవాడు తెలిసినటువంటి సత్యం అండి. ఏంటంటే ఈ అయస్కాంతం ముక్కను తీసుకుని వచ్చి ఈ ఇనప ముక్క దగ్గర గట్టిగా రుద్దితే కొన్ని నిమిషాలు ఆగిన తర్వాత ఈ ఇనప ముక్క కూడా అయస్కాంతం ముక్కలాగా చిన్న చిన్న పిన్నీసులు, సేఫ్టీ పిన్లు అట్లాంటి వాటిని ఆకర్షించుద్దండి అని చెప్పాడు. అదేంటి అదేలాగంటే ఆ పిల్లవాడు చాలా బలంగా దృఢంగా చెప్పిన మాట ఏంటంటే, ఫాదర్ గారండి ఈ ఇనప ముక్క కూడా అయస్కాంతంగా మారిపోద్దండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకనంటే ఆ రెండింటిని కూడా గట్టిగా రుద్దినప్పుడు ఈ అయస్కాంతం పార్టికల్స్ చిన్న చిన్న ముక్కలు మన కంటికి కనపడవండి, అవి ఇనప ముక్క అతుక్కొని ఉంటాయి. కాబట్టి ఈ ఇనప ముక్కను చిన్న వేరే ఇనప ముక్కకు కానీ లేదంటే సేఫ్టీ పిన్ దగ్గర తీసుకెళ్తే ఇది కూడా అయస్కాంతంలాగా బిహేవ్ చేస్తుంది. ప్రియ బిడ్డలారా,
ఈ చిన్న ఉదాహరణని మన జీవితాలకు అన్వయించుకుందాం. మనం కూడా ప్రియులారా ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క దీవెన, మన కృపని మనం పొందుకోవాలంటే మనం కూడా ఆయనలాగా మారాలి. ఒక పాట పాడుకుంటాంగా, నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగా మారాలి. నీతో ఉండకుండా నీలాగా మారలేం. నీతో ఉండకుండా నీలాంటి సమృద్ధిని పొందలేం. నీతో ఉండకుండా నీలాంటి సమృద్ధి అనే దీవెనలు మేము పొందుకోలేం. నీతో ఉండకుండా మేము అద్భుతాలను చేయలేం. నీతో ఉండకుండా ఆశీర్వాదాలను పొందలేం. ప్రియులారా, మనము కూడా యేసయ్యతో ఉంటే యేసయ్యలాగా మారుతాం. యేసయ్యలాగా సంతోషంగా ఉంటాం. యేసయ్యలాగా తండ్రి యొక్క చిత్తానుసారాన్ని మనం జీవిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే దేవుని సన్నిధిలో ఉంటే 40 దినాల పాటు ఆయన ముఖం వెలిగింది. కారణం, దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి. దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు, దేవుని యొక్క మహిమను పొందుకున్నాడు. నీవు నేను కూడా ఆయన సన్నిధిలో మన విశ్వాసం వికసించబడాలి అంటే, మన విశ్వాసం ఎదగాలి అంటే, మన దివ్యవాణి ఛానల్ అనేటువంటిది ఇంకా ఎక్కువ మందికి ప్రకటించబడాలి అంటే మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువుని వేడుకుందాం ప్రియులారా. ఈ సమయంలో అందరం కూడా 2 నిమిషాల పాటు మౌనంగా ఉండి, అయ్యా నీ సన్నిధిలో ఉండాలి, నీలాగా మారాలి. అయ్యా నీ సన్నిధిలో ఉన్నాం, మమ్మ దీవించయ్యా, మమ్మ ఆశీర్వదించయ్యా. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ దివ్యవాణి ఛానల్ నడవడానికి సహకరిస్తున్నటువంటి మా మేత్రాణులు, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము, ఆర్థికంగా సహాయం చేస్తున్న ధర్మదాతలు, ఆత్మీయంగా ప్రార్థన చేస్తున్నటువంటి వారు, అదేవిధంగా సలహాలు ఇస్తున్నటువంటి వారు, వారందరూ కూడా దీవించు తండ్రి అని ఈ సమయంలో మౌనంగా ఉండి ప్రియులకు దేవుని బిడ్డలారా 1 నిమిషం పాటు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరు నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి ప్రియులకు దేవుని బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, యేసురాజా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. సకల సృష్టికర్త, సర్వాంతర్యామి, ఈనాడు మీరు మమ్ము మీ సన్నిధికి పిలుచుకున్నందుకు గాను మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ 5 సంవత్సరాలు కూడా ఈ దివ్యవాణి ఛానల్ మీరు కాచి కాపాడినందుకు గాను మీకు స్తోత్రాలు తండ్రి. మీరు లేకుండా ఈ దివ్యవాణి ఛానల్ లేదు ప్రభువా. మీకోసం కాకుండా ఈ దివ్యవాణి ఛానల్ లేదు ప్రభువా. తండ్రి, ఇక ముందు కూడా ఈ దివ్యవాణి ఛానల్ ఇదే విధంగా ఇంతకంటే ఎక్కువగా దీవించి ముందు కొనసాగించి ఎన్నో ఆత్మలు రక్షించబడటానికి ప్రభువా ఈ దివ్యవాణిని నీ యొక్క బోరగా, నీ యొక్క నోరుగా వాడుకోమని, నీ యొక్క మిద్దగా వాడుకోమని అందరూ నా తర్వాత చెప్పండి. ఓ ప్రభువా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ దివ్య సప్రసాద ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. వారి వారి కుటుంబాలలో ఉండి ఎన్నో బాధలతో, వేదనలతో తండ్రి నీ సన్నిధికి వచ్చి వేడుకుంటున్నటువంటి వారందరిని దీవించండి ప్రభువా. అవి ఆత్మపరమైన ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, ఆలోచన పరమైన ఇబ్బందులు కావచ్చు తండ్రి, అనారోగ్యాలు కావచ్చు తండ్రి. మా సమస్యలకు సమాధానం నీవే తండ్రి. నీవు తప్ప మరొకరు లేరు ప్రభువా. ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ చల్లగా దీవించమని, వారి విన్నపాలను, వారి కోరికలను ఈ సమయంలో, ఈ క్షణంలో తీర్చమని ఓ దివ్య సప్రసాద ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ దివ్య సప్రసాద ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దివ్య సప్రసాద ప్రభువా, ఈ దివ్యవాణి ఛానల్ నడిపించటానికి ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి ధర్మదాతలందరినీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను. ప్రభువా, నువ్వు అంటున్నావు, నా సేవలో 1 గ్లాసుడు నీళ్ళిచ్చినా కానీ నేను దానిని బట్టికి విడిచిపెట్టనని పలుకుతున్నాను. కొంతమంది లక్షలు ఇచ్చారు ప్రభువా, కొంతమంది 1000 ఇచ్చారు ప్రభువా, కొంతమంది 100 ఇచ్చారు, 10 ఇచ్చారు ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు చేసినటువంటి సహాయానికి గాను వారిని, వారి కుటుంబాలను బలంగా దీవించి వారి విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని ఓ దివ్య సప్రసాద ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ దివ్య సప్రసాద ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దివ్య సప్రసాద ప్రభువా,
ఈ సమయంలో ముఖ్యంగా ప్రభువా ఈ దివ్యవాణి ఛానల్ నడిపించటానికి సహకారాన్ని ఇస్తున్నటువంటి మా తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దివ్యవాణి ఛానల్ డైరెక్టర్ ఫాదర్ అయినట్టు రెవరెండ్ ఫాదర్ బాలశివర్ రెడ్డి గారిని దీవించండి. కో డైరెక్టర్స్ ని, రీజనల్ డైరెక్టర్స్ అందరిని దీవించండి ప్రభువా. సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వివిధ అంతస్తుల్లో ఉన్నట్టు ప్రతి బిడ్డను దీవించండి. ఈ రోజున తండ్రి ప్రత్యేకంగా ఎంతో మంది గురువులు ఇక్కడికి వచ్చి ఈ టీవీ ద్వారా నీ యొక్క వార్తని, నీ యొక్క సువార్తను బోధించారు ప్రభువా. నీ దివ్య బలి పూజను బోధించారు ప్రభువా, ప్రకటించారు ప్రభువా, చేశారు ప్రభువా. నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ గురువులందరినీ ప్రభు నీ పాదాల సన్నిధిలో ఉంచుతూ ఉన్నారు. నిస్వార్థంగా ప్రభు వారు ఎంతో దూరం నుంచి వచ్చి నీ బిడ్డలకై వాక్యాన్ని బోధించారు, దివ్య బలి పూజలు సమర్పించారు, దివ్య సప్రసాదాలను నడిపించారు ప్రభువా, జపమాలలు, ప్రార్థనలు నడిపించారు తండ్రి. అదేవిధంగా సామాన్య గృహస్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ప్రభువా ఈ దివ్యవాణి ఛానల్ ముందుకు నడిపించడానికి ఈ 5 సంవత్సరాలుగా ఎవరైతే ఇతోధికంగా సహాయం చేశారో వాళ్ళందరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ దివ్యవాణి ఛానల్ ముందుకు నడవటానికి సహాయం చేస్తున్న సిబ్బంది అందరినీ ప్రభువా నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నారు ప్రభువా. వారందరిని దీవించి ఆశీర్వదించమని ఓ దివ్య సప్రసాద ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ దివ్య సప్రసాద ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండి మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఆ దివ్య సప్రసాద ప్రభు సర్వశక్తిమంతుడి బిడ్డలారా, అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడునని అడిగినటువంటి దేవుడు, భూమి ఆకాశములు గతించిన నా మాటలలో ఒక పొల్లైన నెరవేరకుండా గతించదని పలికిన గొప్ప దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, ఆ దేవుని సన్నిధిలో నీవున్నావు. నీ బాధ ఏదైనా కానీ, నీ సమస్య ఏదైనా కానీ దానికి సమాధానం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు సన్నిధిలో ఉన్నావు. నువ్వు ఆ ప్రభువుని వేడుకో, ప్రభువును ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు బిడ్డ. ఆ విశ్వాసం నీలో ఉంటే, విశ్వసించుట నీ వలన అయితే సమస్తము నీకు సాధ్యమే. ప్రభు సన్నిధిలో నీ సకలమైన అవసరాలను ఉంచు, ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం బిడ్డలారా. ప్రతి ఒక్కరు తల్ల వంచి ప్రార్థన చేయండి. లేకపోతే ఆ దివ్య సప్రసాద ప్రభువును చూస్తూ ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు బిడ్డ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను తాకుతున్నాడు, నీ సన్నిధికి వస్తున్నాడు, నీ ఇంటికి వస్తున్నాడు బిడ్డలారా. దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకున్నాడు. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా, దివ్య సప్రసాద ప్రభువా, నీకే స్తుతి మహిమ ఆరాధన ప్రభువా. ఈనాడు మీరు మాకు బోధించినటువంటి వాక్యాన్ని బట్టి, నీ సాన్నిధ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని మరొకసారి మా తలంపులు, మా జీవితాల సమస్తాన్ని మీకు సమర్పించుకొని ఈ దివ్యవాణి చీలను మీకు సమర్పించి నన్ను దీవించి ఆశీర్వదించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. అందరూ మోకరించి సప్రసాద ముందు సదాకాలం ముందు పాడుకుందాం. వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగలుగున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు
పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వాంచుడి వినయము తోడ ఈ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వాంచుడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారముని చిత్తిరే. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకొస్తంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితముని నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చెయ్యని వారా మాకనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపు గారు తలపు నెరవేరినట్లు వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియు మా సర్వేషిని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సంబంధన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో.
ప్రార్థించు ఓ మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాపై తనయుని చూచ ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాపై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు ఓ మా మరియా. పరదేశులం ఈ భూమిలో